ప్రభునాన మీ అందరికీ శ్రవం. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనము, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. హల్లెలూయా. విశ్వాసం అన్నది ఏంటండి? నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. దేవుణ్ణి మనము నిజంగా చూడలేకపోయినా కానీ మనము ఖచ్చితంగా దేవుణ్ణి నమ్మేవారుగా ఉన్నాం. ప్రియ సహోదరి సోదరా, ఖచ్చితంగా దేవుని నమ్మేవారుగా ఉన్నాం. అదృశ్యమైనవి ఉన్నవరటకు రుజువైనది. అదృశ్యమైన దేవుడు ఉన్నాడని మనము నమ్మేవారుగా ఉన్నాం, నిరీక్షణ కలిగిన వారిగా ఉన్నాం. అదే విశ్వాసం అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను గదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. మనము విశ్వాసం లేని వారమైతే దేవుడు మనలను ఇష్టపడ్డని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో నీకు ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా, ఉన్నతమైన స్థితి ఉన్నా, అందంగా నీవు ఉన్నా, నీకు గనక విశ్వాసం లేకపోయినట్లయితే నిన్ను దేవుడు ఇష్టపడడం అసాధ్యమని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుని యొద్దకు వచ్చేవారు ప్రతి ఒక్కరూ దేవుడు ఉన్నాడని నమ్మేవారుగా ఉండాలి. ఆయన ఎవరైతే వెతుకుతారో ఖచ్చితంగా వారికి ఫలము దయచేసేవాడుగా ఉంటాడు అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఎవరైతే ప్రార్థనతో వాక్యంతో దేవుని వెతుకుతారో వారికి దేవుడు ఫలము దయచేసేవాడుగా ఉంటాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది అడుగుతూ ఉంటారు, అసలు మాకు విశ్వాసం ఎలా కలుగుతుందండి అని. డబ్బులు ఇస్తే విశ్వాసం కలుగుతుందండి? ఏమైనా మంచి పనులు అనేకులకు చేస్తే విశ్వాసం కలుగుతుందండి? కాదండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనము, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తును గూర్చిన మాట వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుందని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. ఈ లోక సంబంధమైన మనుషుల మాటలు వింటే మనకు విశ్వాసం కలగదు, కానీ క్రీస్తును గూర్చిన మాట వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుందని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరు, కనుక మనం ఎల్లప్పుడూ క్రీస్తును గూర్చిన మాటను వినేవారిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అప్పుడే మనము విశ్వాసం పొందుకుంటామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కొంతమంది చూసినట్లయితే ఈ లోక సంబంధమైన మనుషులు మాటలు వింటారు, కానీ క్రీస్తును గూర్చిన మాట వినేవారుగా ఉండరు. దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోక సంబంధమైన మనుషులు నీకు చెప్పే మాటలు వినడం వల్ల నీ చెవులకు మంచిగా అనిపించవచ్చు, కానీ నీలో విశ్వాసం కలగాలి అంటే, విశ్వాసాన్ని పొందుకొని జీవించాలి అంటే, నీ విశ్వాసం కలిగి జీవించాలి అంటే క్రీస్తును గూర్చిన మాట వినటం వల్లే నీకు విశ్వాసం వస్తుందని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనము, కన్యుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. చాలా మంది చూసినట్లయితే విశ్వాసం అని డాలు పట్టుకునేవారుగా ఉండరు, కనుక దుష్టుడి చేతికి వారు చిక్కబడి ఉంటారు. దుష్టుడు వారిని పట్టుకొని ఉంటాడు. విశ్వాసం అనే డాలును పట్టుకోకపోయినట్లయితే సాతాన్ని మనము ఏ మాత్రము ఎదిరించేవారుగా ఉన్నాం.
వాడికి మనము లొంగిపోయేవారుగా ఉంటాం. వాడి చేతిలో మన జీవితాన్ని పెట్టేవారుగా ఉంటాం. వాడికి బానిస అయ్యేవారుగా ఉంటాం. వాడు ఏది చెప్తే అది చేసి వాడు చెప్పిన పాపాన్ని చేసి ఆ పాపానికి బానిస అయ్యి ఘోరమైన శిక్షను మనం పొందుకునేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సహోదరు, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసం అనే డాలును మనం పట్టుకున్నట్లయితే దుష్టుడు వేసే అగ్ని బాణములన్నిటిని మనము ఆర్పుటకు మనము శక్తివంతులు అవుతాం. ప్రియ సహోదరి సహోదరా, ఈ లోకంలో అనేక మంది అనేకమైన పనులు చేస్తూ ఉంటారు. వ్యాపారాలు చేస్తారు, ఉద్యోగాలు చేస్తారు, అనేకమైన పనులు ఈ లోకంలో చేసేవారు అంటారు. ఆ పనులు చేసేటప్పుడు వారికి కొన్ని వస్తువులు ఉపయోగపడతాయి. ఆ వస్తువులు ఏంటంటే వారు ఎంచుకున్న పనిని బట్టి ఉంటుంది. సాఫ్ట్వేర్ కంపెనీస్లో చేసేవారు ఎక్కువగా సిస్టమ్స్ వాడుతూ ఉంటారు. టీచర్స్ అయితే ఒక నోట్బుక్ని వాళ్ళకి పిల్లలకి చెప్పే లైసెన్స్ బుక్ని తీసుకొని వెళ్తారు. ఇంకా పెన్స్ తీసుకెళ్తారు. వాళ్ళు బోర్డు మీద రాయడానికి చాక్ పీస్ తీసుకెళ్తారు. ఈ వస్తువులు వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా వ్యాపారం చేసే వాళ్ళని చూసినట్లయితే వ్యాపారంకి సంబంధించినవన్నీ కాటాన్ని తీసుకెళ్తారు, డబ్బాని తీసుకెళ్తారు. ఇంకా వ్యాపారానికి సంబంధించిన వస్తువులన్నీ తీసుకెళ్తారు. ప్రియ సహోదరి సోదరా, ఈ లోకంలో చూసినట్లయితే మనము ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారండి, ప్యాడ్ తీసుకెళ్తారు, పెన్నులు తీసుకెళ్తారు, ఎరేజర్, చాక్మన్, పెన్సిల్, స్కేల్ ఇవన్నీ తీసుకొని వెళ్తారు. ఇలా ప్రతి మనిషి చేసే పని కొరకు కొన్ని వస్తువులను ఉపయోగించేవారుగా ఉంటారు. ఆ పని పూర్తి చేయడానికి ఆ వస్తువులను ఉపయోగించి వారు పని చేసినప్పుడు వారు ఏం చేస్తారండి, ఆ పనిలో నైపుణ్యత కలిగిన వారిగా ఆ పనిని వారు పూర్తి చేసేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సహోదరా, కనుక దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన ఆత్మీయ యాత్రలో విశ్వాసం అనే డాలును పట్టుకున్నప్పుడే దుష్టుడు వేసే అగ్ని బాణాలని మనము ఆర్పువేయటకు శక్తివంతులవుతాం. ప్రియ సహోదరి సహోదరు, ఈ లోక సంబంధమైన పనులు చేయడానికి ఆ వస్తువులు ఎలా అయితే ఉపయోగపడుతున్నాయో మనము ఆత్మానుసారంగా ఈ లోకంలో ఉండి దేవుడి చిత్తాన్ని మనం చేయడానికి కొరకు విశ్వాసమైన డాలుని మనం పట్టుకునేవారుగా ఉండాలి. ఈ లోకంలో చేసే పనులన్నిటికీ మనం ఉపయోగించే వస్తువులు లోక సంబంధమైనవి. ఈ విశ్వాసం అనే డాలు అనేది ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన విశ్వాసం అనే డాలుని మనం ధరించుకునే వారిగా ఉన్నప్పుడే దుష్టుడిని మనం ఎదిరించగలం. వాడు మన జీవితంలో అడుగు పెట్టకుండా మనము భద్రంగా కాపాడగలిగే వారిగా ఉంటాం. ప్రియ సహోదరి సహోదరా, ఈ లోకంలో చూసినట్లయితే దుష్టుడు అగ్ని బాణాల్ని ఆర్పకుండా వాడికి చిక్కబడి అనేక మంది ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరా, ఎందుకంటే వారు విశ్వాసం అనే డాలు వారు పట్టుకోకపోవడం వల్లనే దుష్టుడి చేతిలో పడేవారుగా ఉంటున్నారు అనేక మంది. దేవుడి వాక్యం ద్వారా ముందు మాట్లాడుతున్నాడు. ఈ లోక సంబంధమైన పనులు చేయడానికి మనము అనేక వస్తువులను సిద్ధపరచుకుంటాం. కానీ మన ఆత్మను పరిశుద్ధతతో, ప్రార్థనతో దేవుడి చిత్త ప్రకారం సిద్ధపరచుకోవడానికి విశ్వాసం అనే డాలును మనం ఖచ్చితంగా పట్టుకొని దుష్టుడు అగ్ని బాణాలని ఆర్పుటకు శక్తివంతులై ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, యాకోబుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25-26 వచనములు. అటువలనే రాహాబు అనే వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకు పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. ప్రాణం లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. రాహాబు అనే వేశ్య ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను విని విశ్వసించి
ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశానికి వచ్చినప్పుడు ఇద్దరిని ఆమె కాపాడగలిగింది. విశ్వాసాన్ని రాహాబు అనే వేశ్య క్రియల్లో కూడా చూపించింది. ప్రియ సహోదరి సోదరా, రాహాబు అనే వేశ్య వేరే దేశ ప్రజలకు దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, విడుదల, ఆశ్చర్యకార్యాలను బట్టి, విడుదలను బట్టి దేవుణ్ణి విశ్వసించిందే. దేవుడు మన జీవితంలో అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు చేశాడు, అనేక స్వస్థతలు చేశాడు, అనేక ఘోరమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనలను విడిపించాడు. కానీ మనము విశ్వసించేవారిగా ఉండట్లేదు, విశ్వాసాన్ని క్రియల్లో చూపించలేకపోతున్నాం. రాహాబు అనే వేశ్య వేరే దేశ ప్రజల జీవితంలో దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి, విడుదలను బట్టి ఆమె దేశంలో ఆమె విశ్వసించిందే. దేవుడు మన జీవితంలో మనకిచ్చిన విడుదలను బట్టి, మనం పొందుకున్న స్వస్థతను బట్టి, మన జీవితంలో దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి ఎంతగా మనము దేవుని విశ్వసించేవారుగా ఉండాలి, ఎంతగా దేవుడు విశ్వాసాన్ని, దేవుడి పట్ల మనం కనపరిచిన విశ్వాసాన్ని క్రియల్లో కూడా చూపించేవారుగా ఉండాలి. మనల్ని మనం పరీక్షించుకొని దేవుని ఎదుట సరి చేసుకొని విశ్వాసాన్ని క్రియల్లో చూపించేవారిగా, సాగేవారిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, విశ్వసిస్తే సరిపోదండి, విశ్వాసాన్ని క్రియల్లో చూపించాలి. రాహాబు అనే వేశ్య ఆమె విశ్వసించి వదిలేలేదండి దేవుడిని. నేను విశ్వసించాను కదా అని వదిలేలేదు. ఆమె ఏమనుకుంది అంటే, నేను ఎంత, రాహాబు అనే వేశ్య ఏమనుకుందండి, నేను ఎన్ని పాపాలు చేసినా నా పాపాలని దేవుడు కడిగి నాకు నూతన మనసునిచ్చి నా కుటుంబానికి దేవుడు ఖచ్చితంగా రక్షణను అనుగ్రహిస్తాడు అని రాహాబు అనే వేశ్య విశ్వాసాన్ని క్రియలో చూపించింది. రాహాబు అనే వేశ్య ఉన్న వేశ్య కుటుంబ సభ్యులు ఆమె తప్ప ఆమె దేశంలో ఉన్న ప్రతి ప్రజలు మరణిస్తారు. రాహాబు అనే వేశ్య కుటుంబం రక్షించబడింది, కాపాడబడింది, ప్రాణాలతో ఉంది అంటే ఆమె విశ్వాసాన్ని క్రియల్లో చూపించగలిగింది కాబట్టి. ప్రియ సహోదరి సోదరా, ఆమె విశ్వసించి ఊరికినే ఉండలేదండి, విశ్వాసాన్ని క్రియల్లో చూపించింది కనుక ఆమె కుటుంబాన్ని కాపాడుకోగలిగింది, ఆమె ఇంటికి దేవుడిచ్చే రక్షణను పొందుకోగలిగింది. ప్రియ సహోదరి సోదరా, దేవుణ్ణి మేము విశ్వసిస్తున్నాం అని చెప్పడం కాదండి, ఆ విశ్వాసాన్ని మనము క్రియల్లో చూపించేవారిగా ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. రాహాబు అనే వేశ్య విశ్వాసాన్ని క్రియల్లో చూపించింది కాబట్టి నీతిమంతురాలుగా ఎంచబడింది, ఆమె కుటుంబాన్ని రక్షించుకోగలిగింది, ఆమె కుటుంబం సభ్యుల ప్రాణాలు కాపాడుకోగలిగింది. ఆమె విశ్వాసం ఈ రోజు కూడా మనం చెప్పుకోగలిగిందిగా నిలిచి ఉంది. ప్రాణం లేని శరీరం ఎలా వ్రతమో క్రియలు లేని విశ్వాసము వ్రతము. ప్రాణం లేని శరీరం ఎలా ఉంటుందండి, అది ఏ పని చేయలేదు, ప్రాణం లేదు కాబట్టి అది దేనికి పనికి రాదు కూడా, అది వ్రతము. ప్రాణం లేని శరీరం ఎలాగ వ్రతమో క్రియలు లేని విశ్వాసము వ్రతము. నువ్వు దేవుని విశ్వసిస్తే సరిపోదు, కానీ నీ విశ్వాసాన్ని క్రియల్లో చూపించగలిగే విశ్వాసం నీకు ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. చాలా మంది చూసినట్లయితే విశ్వసిస్తారు కానీ విశ్వాసాన్ని క్రియల్లో చూపించరు. వారి విశ్వాసం ఏంటండి, క్రియలు లేని విశ్వాసం. వారితోనే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. క్రియలు లేని విశ్వాసం వ్రతం, అది వ్యర్థమైనది. ప్రియ సహోదరి సోదరా, అది ఉపయోగపడిన విశ్వాసం. క్రియలు లేని విశ్వాసం వ్యర్థమైనది, ఉపయోగపడినది, దేవుడు గుర్తించినది. అటువంటి విశ్వాసం నీలో ఉండకూడదని, నీ విశ్వాసం క్రియారూపకమైనదై ఉండాలని. రాహాబు అనే వేశ్య విశ్వాసం క్రియారూపంగా ఉంది కాబట్టే దేవుడు ఏం చేశాడండి, ఆమెని నీతిమంతురాలుగా ఎంచాడు. ఒక పాపాత్మురాలు
ఆ విశ్వాసాన్ని క్రియల్లో చూపించటం వల్ల నీతిమంతురాలుగా మార్చబడి ఆమె కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. విశ్వాసాన్ని క్రియల్లో ఎలా మనం చూపించాలి అంటే, దేవుడు ఏదైనా ఆయన వాక్కు ద్వారా మన జీవితంలో చేస్తానని తెలియజేసినప్పుడు ఆ మాటను మనం విశ్వసించాలి. దేవుడు ఏదైతే చెప్పాడో మనము అది చేసేవారుగా ఉండాలి. దేవుడు ఒక యవ్వనస్తుడితోనే ఇలా మాట్లాడి ఉండొచ్చు. ఏమనంటే, నువ్వు ఈ ఎగ్జామ్కి వెళ్ళు, ఈ ఎగ్జామ్లో నేను నీకు విజయాన్ని ఇస్తాను అని దేవుడు మాట్లాడినట్లయితే ఆ యవ్వనస్తుడు ఏం చేయాలండి? దేవుడు చెప్పిన మాటని విశ్వసించి ఇంట్లో దుప్పటి కప్పుకొని నిద్రపోవాలి. అంతేనండి. ఆ యవ్వనస్తుడు ఇంట్లో దుప్పటి కప్పుకొని నిద్రపోవడమో, లేకపోతే స్నేహితులతో వెళ్ళి సినిమా చూడటము, లేకపోతే క్రికెట్ ఆడటము, ఇవన్నీ చేయకూడదండి. యవ్వనస్తుడు దేవుని మాట వినిన ఆ యవ్వనస్తుడు విశ్వసించి ఆ పరీక్ష జరిగే చోటుకి వెళ్ళి ఆ పరీక్షను అతను రాసినట్లయితే అతను దేవుని మాట విని విశ్వసించి విశ్వాసాన్ని క్రియలో చూపించగలుగుతాడు. ప్రియ సహోదరి సోదరా, ఆ యవ్వనస్తుడు దేవుని మాట విని విశ్వసించి విశ్వాసాన్ని క్రియలో చూపించినట్లయితే దేవుడు ఏ మాట అయితే ఆ యవ్వనస్తుడి జీవితంలో ఇచ్చాడో ఆ మాటను దేవుడు నెరవేర్చేవాడుగా ఉంటాడు. ప్రియ సహోదరి సోదరా, ఇదే కాదండి, మీరు చేస్తున్న ప్రతి పనిలో మీరు దేవుని మాట విని విశ్వసించి విశ్వాసాన్ని క్రియల్లో చూపించినట్లయితేనే దేవుని సహాయం ద్వారా మీరు ఆ పనిలో విజయాన్ని పొందేవారిగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, ఆ పనిని పూర్తి చేసేవారిగా ఉంటారు, ఆ పనిలో విజయాన్ని పొందేవారిగా ఉంటారు. సువార్త 17వ అధ్యాయము 6వ వచనం. ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబిలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళకింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడను. కంబెలి చెట్టు అంటే చాలా బలంగా, దృఢంగా, పునాదులతో సహా బలిష్టంగా ఉన్నది. ప్రియ అలాంటి చెట్టును నీ వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడేవని చెప్పినప్పుడు అదేం చేస్తుందండి? అది కూడా మనకి లోబడుతుందని దేవుడు వాక్యం మనతో మాట్లాడతాను. విశ్వాసంతో నీవు పలికితే అది నీ ముందు ఎంత పెద్దగా అనిపించినా, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, నీవు విశ్వాసంతో పలికినట్లయితే అది నీ జీవితంలో జరుగుతుందని చెప్పి వాక్యం మనతో మాట్లాడతాను. ఆవగింజంత ఉంటుందండి. ఆవగింజంత విశ్వాసం ఉంటేనే అంత పెద్ద చెట్టును సముద్రంలో నాటబడేదిగా చేయగలిగినట్లయితే మనం ఎంత విశ్వాసాన్ని కలిగి ఉండాలండి. ప్రియ సహోదరి సోదరా, చాలా మందిని చూసినట్లయితే విశ్వాసం లేకుండా ఉంటారు. మనుషుల మాటను నమ్మేవారుగా ఉంటారు, మనుషులు చెప్పినట్టు చేసేవారుగా ఉంటారు, కానీ దేవుడి మాటను విశ్వసించేవారుగా ఉండరు, దేవుడు చెప్పినట్లు చేసేవారుగా ఉంటారు. దేవుడి వాక్యం దాన్ని మనతో మాట్లాడు. మనము ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ కమ్మిలి చెట్టునే కదిలించగలము అంటున్నా. విశ్వాసం ద్వారా నువ్వు ఏదైనా సాధించగలవు. దేవుడి వాక్యం దాన్ని మనతో మాట్లాడుతాను. ప్రియ సహోదరి సోదరా, అదే చెట్టును మోయాలి అంటే అనేక మంది మనుషులు కావాలి, కానీ అది మన నోటి మాటతోనే ఆ చెట్టు వెళ్ళి సముద్రంలో నాటబడుతుంది అంట. విశ్వాసంతో పలికే మాటకున్న శక్తిని గురించి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. ప్రియ సహోదరి సోదరా, కొంతమంది విశ్వాసం ఎలా ఉంటుంది? నా అప్పులు తీరే వరకు యేసుప్రభుని నమ్ముకుంటాలే అండి, నా ఉద్యోగం వచ్చే వరకు ఇది యేసుప్రభుని నమ్ముకుంటానులే అండి, నా శత్రువులపై విజయాన్ని పొందుకోవడం కోసమే నేను యేసుప్రభుని నమ్ముకుంటున్నానండి.
మన విశ్వాసం ఎప్పుడు దాకా ఉండాలో పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనము, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాని నమ్ముకొనుడి. యుగ యుగములు ఆయనను నమ్ముకునే వారిగా మనం ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది చూసినట్లయితే దేవుని నమ్ముకుంటారు, దేవుని విశ్వసిస్తారు. ఎందుకు విశ్వసిస్తారు అంటే వాళ్ళకున్న పరిస్థితులు తొలగిపోయే వరకు దేవుని విశ్వసించేవారుగా ఉంటారు. ఒక అన్యులైనా దేవుని నమ్ముకునేవారైనా ఎవరైనా సరే ఏదైనా అనారోగ్యం వచ్చినట్లయితే అనారోగ్యం వచ్చినప్పుడు దేవుని విశ్వసిస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తారు. ప్రభువా నన్ను కరుణించి నన్ను స్వస్థపరచమని వేడుకుంటారు, దేవుని విశ్వసిస్తారు. వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని స్వస్థపరిస్తే ఏం చేశారని ఇంకా వారి విశ్వాసాన్ని కొనసాగించరు. స్వస్థత పొందుకున్నాను కదా, ఇక విశ్వసించడం ఎందుకు దేవుణ్ణి అని దేవుని విడిచిపెట్టి మళ్ళీ వాళ్ళ ఇష్టానుసారంగా పాతరొత్త జీవితాన్ని జీవిస్తూ దేవుని బాధ పెడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరు, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మనము యుగ యుగములు దేవుని నమ్ముకునే వారిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. యెహోవాయే మనకు నిత్యాశ్ర దుర్గం అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యుగ యుగములు నమ్ముకోవాలి. ఒక రోజు, ఒక నిమిషమో, ఒక గంటో, ఒక సంవత్సరమో కాదు, యుగ యుగములు ఆయన మనము నమ్ముకునే వారిగా ఉండాలి. మన విశ్వాసం దేవుడి పట్ల ఎప్పుడు ఒకేలాగా ఉండాలని, ఒకేలాగా దేవుని విశ్వసించే వారిగా ఉండాలని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనకున్న ఘోరమైన పరిస్థితులు తొలగించబడే వరకే దేవుని విశ్వసించడం కాదండి, ఆ పరిస్థితి తొలగించబడ్డాక కూడా మనం దేవుని విశ్వసించగలగాలి. ఆ పరిస్థితిలో మనం ఉన్నా కూడా దేవుని విశ్వసించగలగాలి. మనము యుగ యుగములు ఆయన నమ్ముకునే వారిగా ఉండాలి. ఆయనే మనకు నిత్యాశ్ర దుర్గము అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ప్రియ సహోదరి సోదరా, విశ్వసించే వారు పొందుకునే ఆశీర్వాదాల గురించి, విశ్వసించడం వల్ల మనము దేవుడి దగ్గర ఉన్నతమైన బహుమానం పొందుకుంటామని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆదికాండము 22వ అధ్యాయము 15 నుండి 18 వచనములు, యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుణ్ణి ఈయ వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిత్యముగా విస్తరింపజేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవని స్వాధీనపరుచుకుందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చినను. అబ్రహాము గారి విశ్వాసం పరీక్షించబడింది. అబ్రహాం గారికి లేక పుట్టిన కుమారుడు. అబ్రహాము గారు ఎంతగా ప్రేమించే కుమారుణ్ణి, ఎంతో ప్రేమించే కుమారుణ్ణి బలిగా దేవుడు అర్పించమన్నప్పుడు అబ్రహాం గారు ఏం చేశాడండి? ప్రభువా, వృద్ధాప్యంలో ఉన్న నేను ఎంతగానో వేడుకుంటే ఈ కుమారుని నాకు బహుమానంగా ఇచ్చావు. ఎంతగానో ప్రేమించే ఈ కుమారుణ్ణి నువ్వు ఎందుకు అడుగుతున్నావు అని ప్రశ్నించలేదండి అబ్రహాం గారు. అబ్రహాం గారు ఒక మాట అనుకున్నాడు, దేవుడు నిరాశ నిస్పృహలో ఉన్న నా జీవితంలో ఇస్సాకును అనుగ్రహించి బహుమానంగా సంతోషాన్ని నింపాడు.
ఆ సంతోషాన్ని నేను కొంతకాలం అనుభవించాను. దేవుడు నా కుమారుణ్ణి మళ్ళీ తిరిగి అడుగుతున్నాడు. దేవుడు ఇచ్చిన దేవుడికి అధికారం ఉంది కదా తీసుకోవడానికి, కనుక నా కుమారుణ్ణి దేవుడికి నేను ఇచ్చేస్తాను అని అబ్రహాము గారు అనుకున్నాడు. ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము గారు తన కుమారుడిని ప్రేమించడం కన్నా దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. దేవుని మాటకు లోబడ్డాడు. అబ్రహాము గారి విశ్వాసం పరీక్షించబడింది. మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ ఒక పర్వతం మీద అతని కుమారుని బలిగా అర్పించడానికి అబ్రహాం గారు వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్నప్పుడు తన కుమారుడు అడుగుతున్నాడు, తండ్రి, నిప్పులు కట్లు ఉన్నాయి కానీ దహన బలిగా అర్పించటకు గొర్రెపిల్లేది అని ఇస్సాకు అడిగినప్పుడు అబ్రహాం గారు అన్నాడు, దేవుడే చూసుకుంటాడు. అంటే గొర్రెపిల్లని ఎవరు చూసుకుంటాడు అన్నాడండి? దేవుడే చూసుకుంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాం గారికి ఒక విశ్వాసం ఉంది. నా కుమారుణ్ణి నేను బలిగా అర్పించిన దేవుడు నాకు ఖచ్చితంగా నా కుమారుణ్ణి బ్రతికిస్తాడు, లేకపోతే ఏదో ఒక విధంగా దేవుడు నాకు మళ్ళీ కుమారుణ్ణి మాత్రం అనుగ్రహిస్తాడు. దేవుడు ఇచ్చింది ఏది తీసుకోడు అని అబ్రహాం గారు విశ్వసించారు. ప్రియ సహోదరి సహోదరు, అందుకనే ఏమన్నాడండి, గొర్రెపిల్లను దేవుడే చూసుకుంటాడు అని పలికాడు. ప్రియ సహోదరి సహోదరు, తండ్రి మాటకు లోబడి తండ్రి చెప్పినట్లు ఇస్సాకు పరిగెత్తుకుంటూ తండ్రితో పాటు కొండ దగ్గరికి వెళ్ళాడు. అబ్రహాం గారు దేవుని విశ్వసించి తన కుమారుణ్ణి ఆ కొండ దగ్గరికి తీసుకువెళ్ళి బలిపీఠాన్ని కట్టి బలిపీఠం మీద వాళ్ళ కుమారుణ్ణి పండుకోబెట్టి తాళ్ళతో కట్టి వేసి అతని చేయి చాపి కట్టి పట్టుకోగలనే దేవుని దూత పరలోకమందు నుండి పిలుస్తుంది. అబ్రహామా ఆగు అని దేవుని దూత మాట్లాడుతుంది. దేవుడి దూత ఏమంటుందండి, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి ఇవ్వడానికి రెండు తిరగలేదు కనుక నీవు దేవునికి భయపడే వాడివని నమ్ముతున్నానని ఆ దూత అన్నాడు. పొదలో ఒక ఉన్న కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు కనపడింది అబ్రహాం గారికి. ఆ పొట్టేలుని పట్టుకొని అతని కుమారుడికి మారుగా దహన బలిగా ఆ పొట్టేలును అర్పించాడు. అబ్రహాం గారు దేవుడి మాట విని విశ్వసించి దేవుడి మాటకు లోబడి దేవుడు చెప్పినట్లే తన కుమారుని బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి అబ్రహాం గారి విశ్వాసాన్ని పరిశీలించిన దేవుడు అబ్రహాం గారిని ఏం చేశాడండి, అబ్రహాం గారిని దేవుడు ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుక రేణు వలెను నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని దేవుడు అబ్రహాం గారికి తెలియజేశాడు. దేవుడు అంటున్నాడు, నీ సంతతి వారు తమ శత్రువుల గవీని స్వాధీనపరుచుకుంటారని దేవుడు తెలియజేశాడు. నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడినని నాతో కూడా ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చాడు. ప్రియ సహోదరి సహోదర, అబ్రహాం గారి విశ్వాసం పరీక్షించబడినప్పుడు అబ్రహాం గారు ఆ విశ్వాసంలో గెలిచినప్పుడు దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని అబ్రహాం గారికి అనుగ్రహించాడు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడు. మన విశ్వాసం పరీక్షించబడినప్పుడు దేవుడు మనలను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరి సహోదర, ఆ పరీక్షలో మనము విజయం పొందేవారుగా ఉండాలి. అబ్రహాం గారి విశ్వాసం ఏమైందండి, పరీక్షించబడినప్పుడు ఆ విశ్వాసంలో అబ్రహాం గారు నిలిచి ఉన్నాడు. మన విశ్వాసం యాత్రలో అనేకులము పరీక్షించబడుతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదర, దేవుడు అనేక విధాలుగా మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు శత్రువులను దేవుడు మన జీవితంలోకి అనుమతించి మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు దేవుడు. కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితులను మన జీవితంలోకి దేవుడు అనుమతించి మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మన జీవితంలో ఆర్థిక పరిస్థితులను దేవుడు అనుమతించి
మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సోదర, కొన్నిసార్లు అయిన వారిని మన నుండి దూరం చేసి దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. మనం పరీక్షించబడుతూ ఉంటాం. ప్రియ సహోదరి సోదర, సాతాన్ని కొన్నిసార్లు దేవుడు మన జీవితంలోకి అనుమతించి మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఆ పరీక్షల్లో అనేకమైన పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినప్పుడు విశ్వాస పరీక్షలో మనము ఓడిపోయేవారుగా ఉంటాం. దేవుడి పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా పాపం చేస్తూ లోకాశల వైపు పరుగు తీసేవారుగా ఉంటాం. అబ్రహాం గారు అతని విశ్వాసాన్ని కాపాడుకోగలిగాడు. దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. మనం ఎక్కడ ఉన్నా దేవుడు మనలను పరీక్షిస్తూ ఉంటాడు. మనము దేవుడి మాటకు లోబడి దేవుడు చెప్పినట్లు చేసేవారుగా, దేవుని విశ్వసించేవారుగా ఉంటున్నాము. ఆ పరిస్థితిలో మనం ఎదుర్కొంటున్న గవర్నమెంట్ పరిస్థితులను బట్టి దేవుడి పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టి ఆ పరీక్షలో మనము ఓడిపోయేవారుగా ఉంటున్నాము అని దేవుడు ప్రతిదీ చూస్తూ ఉంటాడు. దేవుడు అబ్రహాం గారి విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు అబ్రహాం గారు విజయం పొందాడు. దేవుడు వాక్యధారం అంతా మాట్లాడుతున్నాడు. మన విశ్వాసం కూడా అబ్రహాం గారి విశ్వాసం వలె ఉండాలని దేవుడు వాక్యధారం అంతా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదర, అబ్రహాం గారు విశ్వాసాన్ని దేవుడు పరీక్షించినప్పుడు అబ్రహాము గారు విజయాన్ని పొందగలిగాడు. మన విశ్వాసం కూడా దేవుడు పరీక్షించినప్పుడు మనం విజయం పొందేవారుగా, ఆ పరీక్షలో గెలిచేవారుగా ఉండాలని దేవుడు వాక్యాన్ని మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదర, మార్కు సువార్త 9:23 అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను. నమ్ముచున్నారా? మీకున్న ఘోరమైన అనారోగ్యాన్ని దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముచున్నారా? మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచబడతాయని నమ్ముచున్నారా? మీకు దేవుడు పిల్లల అనుగ్రహిస్తాడని నమ్ముచున్నారా? మీ వివాహాల దేవుడు అద్భుతాన్ని చేస్తాడని నమ్ముచున్నారా? మీ శత్రువుల ఎదుట దేవుడు మీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడని నమ్ముచున్నారా? ఈసారైనా మీరు ఉద్యోగాన్ని పొందుకుంటారని నమ్ముచున్నారా? యవ్వనస్తులు మీ శోధనని మీరు జయించగలరని నమ్ముచున్నారా? సాతాను బంధకాల నుండి మీరు విడుదల పొందుతారని నమ్ముచున్నారా? పాపపు కార్యాలు చేయకుండా పరిశుద్ధమైన జీవితాన్ని మీరు జీవిస్తారని. ప్రియ సహోదరి సల్లా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నమ్మేవారుగా, విశ్వసించేవారుగా మనం ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో దాన్ని మనము పొందుకునేవారుగా ఉంటామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. 8:10 యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చిన వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు, అనేక సైనికులపై అధికారి శతాధిపతి. అయితే అతని దాసుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి, ప్రభువా, నా దాసుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని తెలియజేసి అతన్ని స్వస్థపరచాలని వేడుకుంటాడు. ప్రియ సహోదరి సోదర, శతాధిపతి అంటాడు, ప్రభా, నీవు నా ఇంటికి వచ్చేటకు నేను పాత్రను కాను, నీవు మాట మాత్రం సెలవిస్తాక నా దాసుకు స్వస్థత కలుగుతుందని శతాధిపతి అన్నాడు. శతాధిపతి అనేక సైనికులపైన అధికారి, కానీ అతను ఎంతగానో అతన్ని తగ్గించుకొని దేవుని మాట పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి మాట పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రభు నీవు మాట మాత్రం సెలవిస్తే అక్కడ నా దాసుడికి స్వస్థత కలుగుతుందని శతాధిపతి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు
ఇశ్రాయేలీలో ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్లు నేను చూడలేదని యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యపోయేంత గొప్ప విశ్వాసాన్ని శతాధిపతి అక్కడ కనపరిచాడు. దేవుడు ఆశ్చర్యపోయేంత గొప్ప విశ్వాసాన్ని మనం కనపరిచేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనము. అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగా కానీ శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. హల్లెలూయా. శతాధిపతితో యేసుక్రీస్తు ప్రభువారు పలికినప్పుడు ఆ గడియలోనే వాళ్ళ దాసుడు స్వస్థత పొందుకోవడం శతాధిపతి చూడగలిగాడు. శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువారు మాట విన్నాడు. విని విశ్వసించి విశ్వాసాన్ని క్రియలో చూపించాడు. విశ్వాసాన్ని ఎలా క్రియలో చూపించాడు అంటే, ప్రియ సహోదరి సోదరా, వాళ్ళ దాసుడు ఎక్కడైతే అనారోగ్యంతో బాధపడుతున్నాడో ఆ దాసుడి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరుస్తాడని చెప్పాడు కాబట్టి ఆశతో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వాళ్ళ దాసుడు ఖచ్చితంగా స్వస్థత పొందుకొని ఉంటాడని. అతను వెళ్ళంలోనే వాళ్ళ దాసుడు స్వస్థత పొందుకోవడం శతాధిపతి చూడగలిగాడు. శతాధిపతి దాసుడు స్వస్థత పొందుకున్నాడు అంటే శతాధిపతి కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాను. మనము విశ్వసించినట్లయితే మన కుటుంబ సభ్యులకి దేవుడు స్వస్థతను అనుగ్రహిస్తాడు, విడుదలను అనుగ్రహిస్తాడు, వారికి ఉన్న అవసరాలను తీరుస్తాడు. మనం విశ్వసించినట్లయితే మన స్నేహితులను దేవుడు స్వస్థపరుస్తాడు, మన స్నేహితులను విడిపిస్తాడు, వారికి ఉన్న అవసరాలను దేవుడు తీరుస్తాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుమిత్రులు ఎవరైనా సరే మనం కలిగిన విశ్వాసాన్ని బట్టి వారు కూడా స్వస్థత పొందుకుంటారు, విడుదల పొందుకుంటారు, వారికి ఉన్న అవసరాలు తీర్చబడతాయి, వాళ్ళకి కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిలో నుండి విడుదల పొందుతారు మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి కూడా అని దేవుడు ఈరోజు శతాధిపతి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, శతాధిపతి దాసుడు స్వస్థత పొందుకోవడానికి శతాధిపతి కలిగి ఉన్న విశ్వాసం. ప్రియ సహోదరి సోదరా, మన విశ్వాసాన్ని బట్టి మన కుటుంబ సభ్యులు, మన స్నేహితులు, మన బంధుమిత్రులు, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వారు కలిగిన పరిస్థితుల నుండి విడుదల పొందుతారని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. ఒక తల్లి చెప్తుంది, ఒక ఆమెకి పిల్లలు లేరంట. ఎవరైతే పిల్లలు లేక బాధపడుతున్నారో ఆమె కొరకు ఈ తల్లి ప్రార్థన చేసింది. ఈ తల్లి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ తల్లి కలిగిన విశ్వాసాన్ని బట్టి ఆమెకు గర్భఫలాన్ని అనుగ్రహించి ఆమె జీవితంలో అద్భుతాన్ని చేశాడు. మన విశ్వాసాన్ని బట్టి ఎదుటివారికి దేవుడు ఇచ్చే విడుదలను, స్వస్థతను మనం చూడగలుగుతాం. వారి జీవితంలో దేవుడు చేసే అద్భుతాన్ని మనం చూడగలుగుతాం. ప్రియ సహోదరి సోదరా, 1వ యోహాను 5వ అధ్యాయము 4వ వచనము. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకాన్ని మనం జయించాలి అంటే మన విశ్వాసం మాత్రమే. లోకాన్ని మనం జయించాలన్నా, విజయాన్ని పొందాలి అన్నా అది మన విశ్వాసం ద్వారానే సాధ్యమవుతుందని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతిదినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై యుందుము. సాతాను అనేకులకి ఇది కలుగజేస్తూ ఉంటాడు. ఈ పాపం చేస్తే ఎవరు చూడలే, ఎవరు నిన్ను అడగలే, నువ్వు చేసే పాపాలు ఎవరికి కనపడలే. సాతాను ప్రతి మనిషిని భ్రమపరుస్తూ ఉంటాడు. పాపం వల్ల భ్రమ చేత ప్రతి ఒక్కరిని
సాతాను పట్టుకుంటూ ఉంటాడు. నీవు ఈ పాపం చేస్తే ఎవరు చూడరు అని భ్రమపరుస్తూ ఉంటాడు. నీవు అన్యాయంగా డబ్బులు సంపాదిస్తే నిన్ను ఎవరు అడగరు, ఎందుకంటే నువ్వు కలిగి ఉన్న స్థితిని బట్టి అని సాతాను పాపం వలన భ్రమ చేత మనుషులను పట్టుకుంటూ ఉన్నాడు. యవనస్తులు అనేక మందిని సాతాను పాపం వలన భ్రమ చేత అనేక మందిని పట్టుకొని ఈడ్చుకుపోతూ ఉన్నాడు. యవనస్తుల్ని మీరు ఏది చూసినా, ఏ వీడియోలు చూసినా ఏం కాదు, మీరు ఏ తప్పు పనులు చేసినా ఏం కాదు అని యవనస్తులను పాపం వల్ల భ్రమ చేత సాతాను పట్టుకొని పోతూ ఉన్నాడు. వివాహం అయినప్పటికీ చాలామంది భార్యలు భర్తలను పాపం వల్ల భ్రమ చేత అక్రమ సంబంధాలు పెట్టుకొని వారి జీవితాన్ని నాశనం చేసుకోవడానికి సాతాను ప్రేరేపిస్తూ ఉన్నాడు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పాపం వల్ల భ్రమ చేత అనేక మంది పట్టబడి ఉన్నారు అని. నేడు సమయం ఉండగానే ఒకరినొకడు బుద్ధి చెప్పుకోవాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సమయం ఉండగానే మన తప్పులను దేవుడి దగ్గర ఒప్పుకొని మొదట మనకి కలిగి ఉన్న దృఢమైన విశ్వాసాన్ని అంతం వరకు మనము కొనసాగిస్తూ, మొదట మనం పొందుకున్న దృఢమైన విశ్వాసాన్ని అంతం వరకు మనము పట్టుకొని కొనసాగేవారిగా ఉన్నప్పుడు క్రీస్తులో మనం పాలువారమై ఆయన బిడ్డలుగా ఉండేవారుగా ఉంటాం అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చాలామంది చూసినట్లయితే మొదటిలో ఉండే విశ్వాసాన్ని చివరి వరకు కొనసాగించేవారుగా ఉండరు, వారు కలిగి ఉన్న పరిస్థితులను బట్టి. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మొదటిలో మనం ఎటువంటి దృఢమైన విశ్వాసాన్ని పొందుకున్నామో అంతం వరకు అదే విశ్వాసాన్ని అంతం మట్టుకు గట్టిగా పట్టుకొని క్రీస్తులో మనం పాలువారై ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు అనేక మందిని చూస్తూ ఉంటాం. ఒకప్పుడు వారు ఎంతగానో విశ్వాసంతో దేవుని సన్నిధికి ప్రతి ప్రార్థనకు వచ్చేవారుగా ఉంటారు, దేవుడికి దశభాగం ఇచ్చేవారుగా ఉంటారు, దేవుని సన్నిధిలో కనబడేవారుగా ఉంటారు, దేవుడి కోసం అనేక పనులు చేసేవారుగా ఉంటారు. ఎప్పుడైతే వారి జీవితంలో ఏదైనా ఘోరమైన పరిస్థితి ఏర్పడినట్లయితే వారు ఏం చేస్తారండి? దేవుని సన్నిధిలో కనపడరు, దేవుని విశ్వసించలేరు, దేవునికి కానుకలను అర్పించలేరు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అంతం మట్టుకు మన మొదటి దృఢమైన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ క్రీస్తులో మనము పాలువారమై ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనము, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని మాట విని యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించే వారు పరలోకాన్ని పొందుకుంటారని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. వారు తీర్పులోనికి వెళ్ళరు, మరణములో నుండి వారు జీవంలోకి ప్రవేశిస్తారని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసం లేకుండా మనము దేవుని రాజ్యంలో కూడా మనము ప్రవేశించలేమని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పరలోకానికి వెళ్ళాలని అనేక మందికి మనందరికీ ఉంటుంది. మనము దేవుని మాట విని యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించేవారుగా ఉన్నట్లయితేనే మనం పరలోకానికి చేరగలుగుతామని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ప్రియ సహోదరి సహోదర, ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి అయ్యా, వందల కృతజ్ఞతాస్తుతులు తండ్రి అయ్యా, ఈరోజు వాక్యం ద్వారా నాయన తండ్రి అనేక శ్రేష్టమైన ఉన్నతమైన అద్భుతమైన విషయాలను నాయన తండ్రి అయ్యా మాకు తెలియజేసినందుకు నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. ఈ ఉపవాస దినం రోజున నాయన తండ్రి అయ్యా నీవు నాయన తండ్రి అయ్యా ఉన్నతమైన ఉపదేశాన్ని నాయన మాకు అనుగ్రహించి నాయన తండ్రి అయ్యా మేము కూడా నాయన తండ్రి అయ్యా ఎల్లప్పుడూ నాయన అయ్యా విశ్వాసం కలిగి జీవించాలని నాయన తండ్రి అయ్యా
ఈ వాక్యం ద్వారా నాయన మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి అయ్యా, విశ్వసించే వారినే నాయన తండ్రి అయ్యా నువ్వు ఇష్టపడతావని అయ్యా ఈ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా అబ్రహాము గారి వల్లే నాయన తండ్రి అయ్యా మా విశ్వాసాన్ని నాయన తండ్రి అయ్యా నువ్వు పరీక్షిస్తావని నాయన తండ్రి అయ్యా అబ్రహాము గారికి ఇచ్చిన విజయాన్ని మాకు అనుగ్రహిస్తావని నాయన తండ్రి అయ్యా ఈరోజు వాక్యాన్ని మాతో మాట్లాడినందుకు ఇది కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన మా జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో అయినా నాయన తండ్రి నీ పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా నాయన తండ్రి అయ్యా నిన్ను విశ్వసిస్తూ నీ విశ్వాసాన్ని నాయన తండ్రి అయ్యా అయ్యా విశ్వాసాన్ని క్రియలో చూపిస్తూ నాయన తండ్రి అయ్యా నువ్వు ఇచ్చే ఉన్నతమైన విడుదలను స్వస్థతను పొందుకొని మా జీవితాల్లో అద్భుతాన్ని చేసే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఈ ఉపవాస ప్రార్థన నాయన తండ్రి అయ్యా పూర్తి చేసుకోవడానికి నాయన తండ్రి నీ కృప చూపించినందుకు నాయన తండ్రి అయ్యా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన తండ్రి అయ్యా ఎవరైతే అయినా జీసస్ క్రైస్ట్ ఈజ్ రైజన్ ఛానల్ ద్వారానైనా ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఛానల్ ద్వారానైనా ప్రార్థన అవసరతలు పంపించారోనైనా ప్రతి ఒక్క అవసరతను మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి అయ్యా ప్రతి ఒక్కరికి ఉన్ననైనా ప్రతి ఒక్క అవసరతని నాయన తండ్రి అయ్యా నేను నీ చిత్త ప్రకారం విశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మదేవి సహాయంతోనైనా తీర్చమని నాయన తండ్రి నీవే నాయన తండ్రి వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి ఎవరైతే నాయన ఏ ప్రార్థనా స్థితులు కోరుకున్నారో నాయన తండ్రి అయ్యా ఆ ప్రార్థనా స్థుతులకి నైనా నీవే జవాబును అనుగ్రహించి వారి జీవితంలో సంతోషాన్ని నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సంస్థను తండ్రి దేవా అయా నీ చిత్త ప్రకారం విశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనైనా ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని అయ్యా అయ్యా నీవే ఎల్లప్పుడూ నాయన తండ్రి అయ్యా మా అందరికి తోడుగా ఉండి నాయన సహాయం చేయమని నాయన తండ్రి అయ్యా 77 రోజులు నాయన తండ్రి అయ్యా ఇదే విధంగా నాయన తండ్రి నీ వాక్యాన్ని నాయన తండ్రి అయ్యా ప్రకటించడానికి నాయన తండ్రి అయ్యా నీవే కృప చూపించి సహాయం చేయమని యేసునామములో ఈ చిన్ని ప్రార్థన నాయన తండ్రి అయ్యా అయ్యా నీ బంగారు పాదాలకి నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రణామం మీ అందరికీ ప్రియ సహోదరి సోదరులారా.